నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక సభ అయితే ఏర్పాటు చేశారు. సో గతంలో ఓయూలో రావడానికి ఆయన కొంచెం ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఏదైతే 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడం విషయంలో ఈ ప్రభుత్వం కాస్త అలసత్వం ప్రదర్శించినప్పటికీ కూడా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి ఈసారి రావడానికి మాకు బారికేడ్స్ అవసరం లేదు, బ్రహ్మాండంగా మీ ముందుకు వచ్చి మాట్లాడతామని చెప్పేసి ఆయన మాట్లాడిన సందర్భాలు ఈరోజు బారికేడ్స్ మధ్య బందోబస్తు మధ్య ఆయన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అయితే సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఈ సభకు సంబంధించి చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు వ్యతిరేకించడం కూడా జరిగింది. సో మనతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఎల్చెల దత్తాత్రేయ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, మరి ఈ ప్రభుత్వం ఈ నిరుద్యోగులకి చేసినటువంటి అన్యాయం గురించి ఆయన చాలా అద్భుతంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి. అసలు ఏం జరిగింది అనేది కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఈరోజు అంటే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజీలోకి ఈసారి నేను రావడానికి నాకు ఎటువంటి బారికేడ్స్ అవసరం లేదు, మీతో నేను చాలా దగ్గరగా మాట్లాడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి. అయితే ఆయన ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాకు తెలిసి చాలామంది అంటున్నారు ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో విద్యార్థులు, నిరుద్యోగులు ఆల్రెడీ అతనికి వార్నింగ్ ఇచ్చారు. ఏ విధంగా అంటే, మీరు గ్రామాల్లో ఓట్లు ఆడడానికి ఏ విధంగా వస్తారో చూస్తాం, అక్కడ ప్రతి చోట కూడా మేము అడ్డుకుంటాం అనేది ఆల్రెడీ చేసినటువంటి ఒక నినాదం చేసినటువంటి సమాచారం అనుకుంది. సో ఏంటి దీన్ని మొత్తం ఇష్యూని చూస్తే ఏ విధంగా చూస్తారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణమే నిరుద్యోగులు. ఎందుకంటే నేను అధికారంలోకి వస్తే, నేను పిసిసి ప్రెసిడెంట్ నుంచి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఓట్లు అడుక్కొని నిరుద్యోగులు పాపం నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్టుగా ఈ ముఖ్యమంత్రి గారిని నమ్మితే ఆయన ఏం చేసిండు, పుచ్చి బుర్రలు అయిపోయినాయి. కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు, అదే నువ్వు ఒక జాబ్ క్యాలెండర్ అని ప్రకటించినావు, ఆ జాబ్ క్యాలెండర్లో జాబులే లేవు, నువ్వు ఇప్పటివరకు వేసిన ఒక్క నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లకే నువ్వు ఆర్డర్ కాపీలు ఇచ్చుకుంటా, ఎగ్జామ్స్ పెట్టుకుంటా అవిటినే తూతు మంత్రంగా నడిపిస్తున్నావు తప్ప, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో వేసిన నోటిఫికేషన్ లేని జాబుల లెక్కెంత, పత్రం ఎంత విడుదల చేయి అంటే ఈ విషయాలు మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు అని అంటే, ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా అర్ధరాత్రులు హాస్టల్లోకి వెళ్ళి డోర్లు కొట్టి, ఒకవేళ డోర్లు తీయకపోతే డోర్లు పగలగొట్టి గొర్రె గుంజుకుంటా గొర్రెలాగా తీసుకుపోయి పలక్నామా పోలీస్ స్టేషన్లో, షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో, బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టాం. నిజంగానే నీకు దమ్ము ధైర్యమే ఉంటే నిరుద్యోగుల మధ్య ఒక రచ్చబండ లాంటి ప్రోగ్రాం పెట్టి రండ్రి, నాకు ఏ బారికేడ్లు వద్దు, ఏ స్టేజీలు వద్దు, ఏ వేదికలు వద్దు, ఏ పోలీసు వద్దు, మీ ఓట్లకే పుట్టింది నా ముఖ్యమంత్రి పదవి, మీరు ఓట్లు వేయడం వల్ల నేను ముఖ్యమంత్రి నాయన అనేటువంటి చిత్తశుద్ధి నీకుంటే ఇవాళ నిరుద్యోగుల మధ్యలో కూర్చొని నువ్వు మాట్లాడాలా, లైబ్రరీలో కూర్చొని మాట్లాడాలా. నువ్వు ఇవాళ అందరినీ బందోబస్తు చేసి, కండిషన్ పెట్టి, అరెస్టులు చేయించి, జైళ్ళ మధ్యలో పెట్టి, ఇప్పుడు వచ్చి నేను ఉద్ధరిస్తా, ఇక నేను నిరుద్యోగుల పార్టీలో ఉన్న మొత్తం యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లతోని భజన చేయించుకొని మొత్తం వాళ్ళతోని ఇక మెప్పు పొందడం కోసం నువ్వు ఇక ఓహో అంటే ఆహా అన్నట్టుగా అనిపించుకొని ఇవాళ వచ్చి అట్లా పోయినావు. ఏం ప్రకటించినవా నువ్వు? తిప్పి కొడితే ఏదో ఆశ పడితే ఇంకేదో ఆయన కొండంత రాగం తీసి గాడిద పాట పాడినట్టు తీయాలి ముఖ్యమంత్రి గారు వ్యవహారం చూస్తూ ఉంటే. ముఖ్యమంత్రి గారు నువ్వు వచ్చినావు, ఈ యూనివర్సిటీకి ఏమైనా ఇస్తావేమో, ఏమైనా బిల్డింగ్స్ శాంక్షన్ చేస్తావేమో, రీసెర్చ్కి ఏమైనా డబ్బులు ఇస్తావేమో, కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు వాళ్ళని ఏమైనా రెగ్యులర్ చేస్తావేమో, పార్ట్ టైం అధ్యాపకులు పనిచేస్తున్నారు వాళ్ళ ఏమైనా జీతాలు పెంచి 12 months 12 నెలలతో కూడిన జీతం ఇస్తావేమో, నాన్ టీచింగ్ స్టాఫ్లో చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, మేము కాంట్రాక్ట్ వ్యవస్థలోనే కొనసాగుతూ ఉన్నాం, మమ్మల్ని రెగ్యులర్ చేస్తాడేమో, ఇట్లాంటి అన్ని ఆశలతోటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, పాపం అటెండర్లతో సహా ఎదురు చూసిర్రు. నువ్వు వచ్చి ఏం చేసినావయ్యా, ఓ అని చెప్పేసి తుస్సుమని పోయినావు. నేనేమంటున్నా అంటే, ఇది పేలని సుచ్చుబుడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేలని సుచ్చుబుడ్డి. ఇవాళ నువ్వు యూనివర్సిటీకి వచ్చినావు, ఏదో నీ భజన నువ్వు చేయించుకున్నావు, నువ్వు ఆహా ఓహో అన్నవు, సామాజిక న్యాయం అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగానే ముఖ్యమంత్రి గారికి సామాజిక న్యాయమే ఉంటే ఇవాళ నీ కాంగ్రెస్ పార్టీలో ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లో సామాజిక న్యాయం ఎక్కడుంది? ఇవాళ నీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం ఎక్కడుంది? ఇవాళ నువ్వు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు నేను 42% రిజర్వేషన్లు ఇస్తా, 42% రిజర్వేషన్లు ఇస్తే మీరే 23,000 పైసలకు సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అవుతాను. ఏమైంది నీ వాగ్దానం? ఎటుపోయింది నీ వాగ్దానం? గోడెక్కి కూర్చుందా? హైకోర్టులో పోయి గుడ్లు పెడుతుందా? అంటే నీ వాగ్దానం ఢిల్లీలో బిల్లు మొత్తం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది.
నీకు రాష్ట్రపతి దగ్గరికి పోయి కలిసే అపాయింట్మెంట్ తీసుకునే టైం లేదు. నువ్వు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తావు. నువ్వు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తావు. కానీ బీసీల కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం మాత్రం పడిగాపులు గాయవు. అంటే బీసీల మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైపోతుంది. కథమైపోయింది కదా, 5 ఏళ్ళు బీసీలు వెనక్కి నెట్టేసినావు. ఇంకా మేము అడిగింది ఏంటంటే, నువ్వన్నది రాజకీయ రిజర్వేషన్ల గురించి ఇక్కడ ఎవరు మాట్లాడతలేరు. ఈ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు, బీసీ బిడ్డలు, మాకు విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ 42% కావాలంటారు. ఏమైంది 42% రిజర్వేషన్ అంటే? గది నాకు తెలియదు, నేను ఢిల్లీకి పోయేది ఉంది, ముఖ్యమంత్రి పిలిచిండని అంటావును, లేకపోతే రాహుల్ గాంధీ పిలిచిండని అంటావును. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే పోస్ట్ మెన్వా? నాకు అర్థం కాదు. ప్రతిసారి ఇక్కడ డబ్బుల బ్యాగ్ తీసుకొని పోవాలి, అడబోయి ఇచ్చి రావాలా. ఇప్పటి వరకు ఢిల్లీకి నువ్వు 60 సార్లు పోయినావు. ఏమన్నా సాధించుకొని తీసుకొచ్చినావా అంటే 2 సంవత్సరాలలో ఒక ఇటుక పిల్ల బీర్చలే, ఒక సిమెంట్ బస్తా ఓపెన్ చేయలే, ఒక బిల్డింగ్ కట్టలే, ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక యూనివర్సిటీలో ఒక హాస్టల్ కట్టలే. ఇది నీ పరిపాలన తీరు. ఇవన్నీ ప్రశ్నిస్తే ఇగో నిరుద్యోగులు, పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు ఇస్తే మాట్లాడుతారు, వీళ్ళు డబ్బులు ఇస్తే మాట్లాడుతారు. ఒరే నాయన, నిరుద్యోగులు కడుపు గాలినోళ్ళు, నిరుద్యోగులు బతుకు తెరువు కోసం ఆశపడ్డోళ్ళు, నిరుద్యోగులు తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అప్పులు చేసి ఉద్యోగాల కోసం చదువుకుంటున్నటువంటి వాళ్ళు. ఇదే నిరుద్యోగుల కోసం నువ్వు ఆ లైబ్రరీ దగ్గర పోయి చిక్కడపల్లిలో కూర్చొని, ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూర్చొని, మీ రాహుల్ గాంధీని పిలిపించి ఆయనకు బిర్యానీ తినిపించి థమ్స్అప్ దాగిపించి మెట్ల మీద కూర్చొని మీకు ఉద్యోగాలు వస్తాయి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఏమైందా 2 లక్షల ఉద్యోగాలు? తుస్సుమన్నది. పోని జాబ్ క్యాలెండర్ అన్నావు, అది ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్, పేపర్కే పరిమితమైంది తప్ప భర్తీ ప్రక్రియలో శూన్యం. రెండోది, ఇంకోటి నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ నోడుతో చెప్పించినావు. ప్రియాంక గాంధీ ఏమో నిరుద్యోగ భృతి ప్రకటిస్తుంది, నీ మంత్రి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి ఏమో లేదు మేము ఏడ చెప్పినని చెప్పలేదని నిండు అసెంబ్లీలో అంటాడు. అంటే మీరు ఇచ్చిన మాటని వెనక్కి తీసుకునేటువంటి ముఖ్యమంత్రివి నువ్వు రియల్ ముఖ్యమంత్రివి కావు, రియాల్టర్ ముఖ్యమంత్రివి, నువ్వు అబద్ధాల ముఖ్యమంత్రివి, నువ్వు మోసానికి బట్టలేసి తొడిగి చూపిస్తే ఎట్లా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డిలా ఉంటుందని చెప్పేసి నిరుద్యోగులందరూ, తెలంగాణలో ఉన్న ఆడపిడుచులందరూ అడుగుతూ ఉన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఇవాళ ఇదే యూనివర్సిటీ, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన యూనివర్సిటీ నుంచి నేను రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం కూడా మాఫీ చేస్తున్నాను ప్రకటించినవా? పిహెచ్డీ చేసినటువంటి విద్యార్థుల 7 కోట్ల రూపాయల హాస్టల్ ఫీజులు బాకీ పడ్డాయి, మెస్ బిల్లులు, అవేమైనా మాఫీ చేస్తానని ప్రకటించినవా? లేకపోతే నిరుద్యోగ భృతి ఏమైనా ప్రకటించినవా? ఏమీ ప్రకటించకుండా నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కోసం యూనివర్సిటీకి వచ్చినావు. నీ డబ్బా గానా బజానా చేయించుకొని పోయినావు, ఆహా ఓహా అనుకుంటా తుర్రుమని ఢిల్లీకి పోయినావు. ఎప్పుడు వస్తావా రేవంత్ రెడ్డి అంటే ఇక మళ్ళీ ఎలక్షన్లు అయిన తర్వాత. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖం లేదు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయోత్సవ సభలు అంటా ఉన్నాడు. ఎందుకు విజయోత్సవ సభలు అండి? రైతులని నడి రోడ్డు మీద యూరియా బస్తాల కోసం చెప్పులు పెట్టించి నిలబెట్టి వర్షంలో, ఎండలో, చలిలో నిలబెట్టినందుకు నువ్వు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నావా? లేకపోతే ఆడపిల్లలకు మేము 2,500 రూపాయలు మోసం చేసినందుకు నువ్వు ఇవాళ విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నావా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఫేక్ క్యాలెండర్ ప్రకటించినందుకు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నావా? వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఎగ్గొట్టినందుకు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నావా? అంగన్వాడీ ఆశా వర్కర్ల జీతాలు పెంచుతున్న వల్ల కాదు, శాత కావట్లేదు నా వల్ల అన్నందుకు విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నావా? హైడ్రా పేరు మీద పేద వర్గాల గుడిసెలు, ఇల్లులు కూలగొట్టినందుకు ఇవాళ విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నావా? కేవలం భూమి కేంద్రంగా రాజకీయాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ హైదరాబాదులో ఉన్న భూమి ప్రభుత్వాధీనంలో ఇండస్ట్రీలకు ఇచ్చినటువంటి, గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూమి 9,300 ఎకరాల భూమిని కాజేయడం కోసం రేవంత్ రెడ్డి ఒక డేగలాగా కాచుకొని కూర్చున్నాడు. ఆ భూమి మొత్తాన్ని కూడా ఎప్పుడు మింగేద్దాం, ఎప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార చేతిలో పెట్టి నా వాటా నేను తీసుకోవాలనేటువంటి ఒక దూరదృష్టితోని, ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను అదే ముఖ్యమంత్రికి అడుగుతా ఉన్నా, 27 మున్సిపాలిటీలను ఇలా కలుపుతా అంటున్నావు, నీకు ఒక ప్రామాణికత, ఒక ప్రణాళిక ఏమైనా ఉందా అంటే ఏం లేదు. ఎందుకు కలుపుతున్నావా అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తాన్ని నేను విస్తరిస్తా, అందుకు కలుపుతున్నా అంటున్నాడు. ఇగో గిది అవగాహన లేని ముఖ్యమంత్రి. ఐఐటి చదువుతున్న విద్యార్థుల దగ్గరికి పోయి ఐఐఎం అంటాడు, ఐఐఎం చదువుతున్న విద్యార్థుల దగ్గరికి పోయి ఐటీఐ అంటాడు. ఏది ఐఐఎమో ఏది ఐటీఐయో తేడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అంటా ఉన్నాడు, తెలుగు మాట్లాడాలంటా ఉన్నాడు. ప్రపంచం మొత్తం ఇంగ్లీష్తో పోటీ పడుతుంటే ఇవాళ ఏ ఉద్యోగం చేయాలన్నా కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలని ప్రపంచమే కోడై కూస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంకెవ్వడు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెప్పేసి ఇంగ్లీష్ మీరు నేర్చుకోవద్దని చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంటే ఆయనకు అసహ్యం. ఇంగ్లీష్లో ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఆయన ఓర్చుకోలేడు. నిన్నటికి నిన్న రైజింగ్ తెలంగాణలో భాగంగా వ్యాపారవేత్తల సమితి నిర్వహిస్తే ఆ సమితిలో ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు,
అయ్యా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో అద్భుతంగా జీడిపిలో కానీ ఉద్యోగాలు సృష్టించడంలో కానీ పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో కానీ ప్రాజెక్టులు కట్టడంలో కానీ విద్యుత్తు ఇవ్వడంలో కానీ పేద వర్గాలకు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో కానీ హైదరాబాద్ రూపురేఖలు మార్చడంలో కానీ ఫ్లైఓవర్లు నిర్మించడంలో కానీ రింగు రోడ్లు నిర్మించడంలో కానీ ఇవాళ అండర్ బ్రిడ్జిలు నిర్మించడంలో కానీ 137 లింక్ రోడ్లు ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. సో ఇంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ని ఆయన పొగుడుతుంటే నీ ముఖంలా మొత్తం కూడా నైరాశ్యం ఏర్పడ్డది. అసహించుకుంటున్నావు, పిసుక్కుంటున్నావు, చేతులు విసుకుంటున్నావు, ముఖం అంతా ముడుచుకొని కూర్చున్నావు. నాకు అర్థం కాదు నువ్వెంత ఎట్లుండాలి. గతంలో కేసీఆర్ గారు ఏమన్నారు, ప్రజలు నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చిర్రయ్యా, మంచిగా ప్రజలకు నాకంటే మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకో అన్నాడు. నువ్వేమో పొద్దుగాల లేస్తే ఆ ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తాడు, ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చావును కోరుకుంటా ఉన్నావు, కేసీఆర్ గారి నుంచి బూతులు తిడతా ఉన్నాం. తెలంగాణ సమాజం గుండెల్లో ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు కేసీఆర్. అలాంటి నాయకుడు నువ్వు బూతులు తిడితే సమాజమే నిన్ను తూ అని ముస్తుంది. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మొక్క మీదనే పడుతుంది రేవంత్ రెడ్డి, ఖబర్దార్ అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.